వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో పెదవులు లిప్స్ని ఎలా డ్రా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం. నేను స్టెప్ వైజ్ ఈ వీడియోలో చూపించాను. స్టెప్ 1లో జస్ట్ అప్పర్ లిప్, లోయర్ లిప్ అంటే పై పెదవి కింది పెదవికి మధ్యలో ఉన్న ఒక లైన్ని జస్ట్ డ్రా చేశాను. ఇక సెకండ్ స్టెప్లో సేమ్ లైన్ డ్రా చేసి పైనున్న పెదవిని కిందనున్న పెదవిని డ్రా చేసి అట్లా మిడిల్లో కూడా గ్యాప్ ఉంటుంది. సో ఆ మిడిల్లో ఉన్నదాన్ని జస్ట్ నేను అలా ఒక కర్వ్ని పెట్టుకున్నాను. సో ఇప్పుడు థర్డ్ స్టెప్లో కంప్లీట్గా లిప్స్ అనేది ఎలా డ్రా చేయొచ్చు, సో దాన్ని ఎలా షేడింగ్ చేయొచ్చు, అంటే హైలైట్ ఎలా చేయొచ్చు అనేది కంప్లీట్గా ఈ వీడియో ఉంది. సో జస్ట్ ఏదైతే మనం ఫార్ములా అంటే సెంటర్ లైన్ ఫాలో అయ్యామో సేమ్ అలాగే పైన పెదవి, అలాగే మధ్యలో ఉన్న గ్యాప్, కింద పెదవి. సో ఇప్పుడు మనకి ఒక షేప్ అంటూ వచ్చేసింది, అంటే లిప్స్ షేప్ వచ్చింది. దీన్ని కరెక్ట్గా కరెక్షన్ చేసుకొని షేడింగ్ చేయాలి. సో ఇప్పుడు ఫోర్త్ స్టెప్లో ఫైనల్ స్టెప్లో దీన్ని కంప్లీట్గా చేసి మీకు చూపించబోతున్నాను. అంటే స్టెప్స్ ఎందుకు చేయాలి అంటే ప్రతిదీ స్టెప్స్ చేయాలని కాదు, మీరు ఒకేసారి కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే ఇలా స్టెప్స్ లాగా మీరు ఫాలో అయితే ఈ డ్రాయింగ్ అనేది మీకు మైండ్లో ఈజీగా రావడానికి ఈ స్టెప్స్ అనేది ఉపయోగపడుతుంది. అంటే మీరు చేసేటప్పుడు స్టెప్స్ చేయమని కాదు, అంటే ఫస్ట్ మనం అనుకోవాలి మనసులో ఒక లైన్ గీశాను, తర్వాత మిడిల్లో గ్యాప్ కర్వ్ గీశాను, అప్పర్ లిప్పు గీశాను, తర్వాత లోయర్ లిప్పు గీశాను అని ఇలా అనుకుంటూ మనం డైరెక్ట్ ఫోర్త్ స్టెప్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా ఒకేసారి చేసేసుకోవచ్చు. ఫస్ట్ నేను ఏం చేసా, లిప్స్ గీసాను, తర్వాత మిడిల్లో ఉన్న గ్యాప్ని నేను ఫస్ట్ డార్క్ చేసుకుంటున్నాను, తర్వాత అప్పర్ లిప్పు లోయర్ లిప్. జనరల్గా ఏంటంటే అప్పర్ లిప్ అనేది కొంచెం డార్క్లా కనిపిస్తుంది మనకి, లోయర్ లిప్ లైట్గా కనిపిస్తుంది. సో షేడింగ్లో కూడా అలాగే మనం చేసుకోవచ్చు. సో ఇలా సింపుల్గా లైట్గా షేడింగ్ చేసుకోవాలి. అంటే ఇది షేడింగ్ అయితే కంప్లీట్ షేడింగ్ అయితే కాదు, ఇది జస్ట్ బేసిక్ షేడింగ్. ఇది అంటే హైలైట్ ఎలా చేయాలి, హైలైట్ని ఎలా చూపించాలి అనే దానికి ఇది ఒక ఐడియా. సో మనం లైట్ డార్క్ అనేది చూపిస్తే ఇంకా అందంగా ఉంటుంది కాబట్టి అంతే అందంగా దీన్ని డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు అప్పర్ లిప్ అంటే పైన పెదవి మనకి డార్క్ ఉంది, ఇక కింద పెదవి వచ్చేసి లైట్గా కనిపిస్తుంది. సో దాన్ని కూడా లైట్గానే చేయాలి. సో ఇలా సింపుల్గా మీరు ట్రై చేయండి. ఇది హ్యూమన్ అనాటమీలో మెయిన్ ఫేస్లో ఉండే పార్ట్స్ ఇవి, అంటే కళ్ళు, ముక్కు, చెవులు, తర్వాత పెదవులు. ఈ కంప్లీట్గా ఇవైతే మనం సింగిల్గా డ్రా చేసుకుంటే ఒక ఫేస్ చేసేటప్పుడు ఇవన్నీ ఫీచర్స్ని మనం డెవలప్ చేసుకోవచ్చు ఈజీగా. సో అనాటమీలో ఫేస్ ఎంత ఇంపార్టెంటో ఆ ఫేస్లో ఉండే ఈ పార్ట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇవి కానీ ప్రాక్టీస్ బాగా చేయండి, తప్పకుండా మీరు ఇంకా అంటే ఇది ఫ్రంట్ చూపిస్తున్నాను నేను, అలాగే మనకి సైడ్ ఉంటుంది, తర్వాత 1/3 ఉంటుంది, తర్వాత అప్పరు, లోయర్, ఇలా చాలా యాంగిల్స్ ఉంటాయి. అంటే ఒక హెడ్ని తీసుకుంటే మనం రకరకాల యాంగిల్స్లో ఊహించుకుంటే లేదంటే చూసి కానీ మీరు హెడ్స్ని చూడండి, డ్రాయింగ్ అనేవి మనకు దొరుకుతాయి. అవి డిఫరెంట్ యాంగిల్లో ఉన్న హెడ్స్ చూస్తే, అంటే తలలు చూస్తే అవి ఏ యాంగిల్లో ఉన్నాయో దాన్ని బట్టి కూడా మనం లిప్స్ పొజిషన్ ఎలా ఉంది, పెదవుల పొజిషన్ ఎలా ఉంది, ఎటువైపు ఉన్నాయి అనేది కూడా మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి మనం డ్రాయింగ్ చేసుకోవచ్చు. డ్రాయింగ్ అంటే మెయిన్ ఏంటంటే ప్రాక్టీస్, తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది పరిశీలన అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్తో పాటు పరిశీలన శక్తి, అంటే దాన్ని బాగా అబ్జర్వేషన్ చేస్తే సబ్జెక్ట్ అనేది అర్థమవుతుంది. లేదంటే కామన్గా ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతున్నామంటే కాదు కదా. సో అందుకని మనకి రావాలి
డ్రాయింగ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవ్వాలంటే తప్పకుండా ఇలా ప్రయత్నించండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని మీరు కొడితేనే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది.